నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కారణంగా ఇప్పుడు తీసుకునే కూలీ రేట్లు మాకు సరిపడనందువలన పెంచుట కొరకు ఖమ్మం నగరంలో పెయింటింగ్ వర్కర్స్ సోదరులకు కూలీ రేట్లు పెంచాలని ఏప్రిల్ 26వ తేదీన పెయింటర్ల మేస్త్రీల సంఘం నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నెల ఏప్రిల్ 28వ తేదీ నుండి పెయింటింగ్ సోదరులకు బంద్ పాటిస్తామని అన్ని పెయింటర్ల మేస్త్రీల యూనియన్లు వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. పెయింటర్ల కూలీ రేట్లు 1200 రూపాయలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. అన్ని యూనియన్లను పెయింటింగ్ వర్కర్స్ ఈ బంద్లో పాల్గొని విజయవంతం చేయగలని కోరుతున్నాము. ఈ బంద్కు గృహ నిర్మాణ యజమానులు, అన్ని పెయింటింగ్ యూనియన్స్, మేస్త్రీలు, వర్కర్స్ అందరూ సహకరించాలని కోరుతున్నారు. పెంచవలసిందిగా కోర్సు ఒక పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మా యూనియన్లో కూడా ఈ రోజున వర్కర్స్ పాంప్లెట్ రిలీజ్ చేసి బంద్ను ప్రకటిస్తున్నారు. ప్రతి ఒక్క వర్కర్లు మాకు సహకరించండి, మా బంద్ను విజయవంతం చేయడానికి కూడా కోరటం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టి మేము కూడా ఖమ్మం నగర గోల్డ్ కాంప్లెక్స్ పెయింటర్స్ యూనియన్ మేస్త్రులందరం కూడా మా కాడ చేసే పని వాళ్ళు మమ్మల్ని కూడా కంపల్సరీగా ఈ బంద్లో పాల్గొనడం, ప్రతి ఒక్క మేస్త్రి కాడ ఉన్న వర్కర్లు కూడా మమ్మల్ని డిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మేము మద్దతు కూడా ప్రకటించాము. రానున్న రోజుల్లో 2-3 రోజుల్లో కూడా ఈ బంద్ ఏ రోజు వరకు కూడా తెగిస్తుందో కూడా తెలియదు. ఈ రోజున కూడా బంద్ అనేది జరిగింది కూడా. ఈ రోజున కొంచెం సంపూర్ణంగా అయితే జరిగిందని కూడా మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. దయచేసి ప్రతి ఒక్క యాజమానులు, గృహ యాజమానులు ప్లస్ బిల్డర్స్ అందరూ కూడా ఖమ్మంలో ఉన్న బిల్డింగ్ వర్కర్స్ కూడా మాకు సహకరించి ఈ బంద్లో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ఎందుకనంటే దయచేసి యజమానులారా, నిన్నగాక మొన్న సుతార్ యూనియన్లో కూడా బంద్ ప్రకటించేసేసి వాళ్ళు కూడా రేట్లు పెంచడం, 1100 రూపాయలు కూడా డిక్లేర్ చేయడం కూడా జరిగింది. ఖమ్మంలో ఉన్న మన లేబర్ ఆఫీస్ కార్డు కూడా పోయి కూడా పర్మిషన్ చేసుకొచ్చి కూడా 1150 రూపాయలు డిక్లేర్ చేశారు. దయచేసి మేము కూడా అదేవిధంగా ఈ రోజున ఫస్ట్గా మేము కూడా బయటకు వెళ్తున్నాము. ప్రతి ఒక్క వర్కర్ కూడా మాకు సహకరించమని కోరుతున్నారు. ముఖ్య గమనిక ఏంటంటే ఖమ్మంలో ఉన్న పెయింటర్స్ 8 యూనియన్లు ఉన్నాయి. ఆ 8 యూనియన్లు కూడా ఒక జేఏసీగా ఏర్పడ్డాయి. జేఏసీగా ఏర్పడి కూడా ప్రతి విషయాన్ని కూడా వర్కర్స్కైనా, మేస్త్రికైనా, గృహ నిర్మాణాలకు ఉన్న బిల్డర్స్కైనా ఏ విధంగా కూడా ఏ కార్యక్రమం కూడా ఒక జేఏసీ ఉంది. ఏ విధంగా అయినా సరే ఏ విషయమైనా జరిగినా కూడా జేఏసీ పరిణామిస్తుంది, సమస్యలను క్లియర్ చేస్తుంది అని చెప్పి ఒక జేఏసీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జేఏసీ ఈ రోజున వర్కర్స్ జేఏసీ కూడా ఉన్నది. ఆ వర్కర్ జేఏసీ ఈ రోజున బంద్ కూడా పిలుపునిచ్చారు. ఆ బంద్తో పాటు మేస్త్రీ వర్కర్స్ కూడా, మేస్త్రీ యూనియన్ కూడా ఆ జేఏసీలో పాల్గొనడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాము. మేము కూడా ఈ బంద్కి పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పి కూడా కోరుచున్నాము. ఇట్లు ఖమ్మం నగర గోల్డ్ కాంప్లెక్స్ యూనియన్ అధ్యక్షుని గడ్డం రామారావు. ఖమ్మం నగరం గాంజోగడ్డలో గోల్డ్ కాంప్లెక్స్ యూనియన్లో నేను గత 14 సంవత్సరాల నుంచి పెయింటర్ వర్క్గా పనిచేస్తున్నాను. మాకు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల, గ్యాస్ సిలిండర్ వస్తువుల ధరలు పెరగడం వలన మాకు ఇచ్చే కూలీ రేట్లు సరిపోవడం లేదు. దీనివల్ల ఇంటి యజమానులకు, మా మేస్త్రులకు మేము చేసే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మా కూలీ రేట్లు పెంచాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. ఈ విషయాన్ని మా మేస్త్రులందరూ కలిసి, గోల్డ్ కాంప్లెక్స్ యూనియన్ మేస్త్రులందరూ కలిసి మరియు జేఏసీ ఖమ్మం నగరంలో ఉన్న యూనియన్ అందరూ కలిసి ఒక వినతి పత్రం ద్వారా 1200 రూపాయల కూలిని ఇవ్వాలని ఇంటి యజమానులకు ఒక పాంప్లెట్ వినతి పత్రం ద్వారా తెలియజేయడం జరిగింది. అయితే మా యొక్క కూలీని ఇక నుంచి అర్థం చేసుకుని అందరూ కూలీని పెంచాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డిమాండ్కి ఖచ్చితంగా ఉన్నది. ఖమ్మం నగరంలో మొత్తం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7 యూనియన్లు ఉన్నాయి. 7 యూనియన్లు మీకు మద్దతు ఉందా? 7 యూనియన్ల మద్దతు మాకు ఖచ్చితంగా ఉంది.